एनटीआर हमारा है, 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 एनटीआर हमारा है। ఇక్కడ చూడండి हमारा नेट से साइड को है రైట్ ఫోటో అన్న సుధాకర్ కొంచెం ఎనికి ఉన్నాడు ఇట్లా కొద్దిగా एनटीआर हमारा है, एनटीआर हमारा है, एनटीआर हमारा है। कुदिर दंडर पकड़ में ఓకే వెల్లుర్తి మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు తీసుకోవడం జరిగింది. మన అన్న ఎన్టీఆర్ ఈరోజు పేద ప్రజలకు ఇల్లు గూడు గుడ్ అనే నిదానంతో ఆ రోజు పార్టీ తీసుకురావడం జరిగింది. ఆ పార్టీ నుంచి ఈరోజు అప్పటి నుంచి ఇంతవరకు కొనసాగిస్తూ ఇప్పుడు నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సాగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రజలకి అందరికీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అందరి శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వెల్లుర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుబ్బరాయణ గారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. మరి ఆ రోజు వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజుల్లో ఎంతో అంటే పేద ప్రజలకు కావాల్సినటువంటి కూడు గుడ్డని ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో అండగా ఉండి చైతన్యం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతికి నివాళులర్పించుకోవడం మనకి జరిగింది ఈరోజు. అలాగే ఎన్నో మహోన్నతమైన పాత్రలను ధరించి తెలుగు ప్రజల్లో దేవుడు అంటే ఎలా ఉంటాడో అని చూపించిన వ్యక్తి మన రామారావు గారు. అలాగే రాజకీయంలో ఒక కొత్త శకం స్టార్ట్ చేసి ఈరోజు 40 ఏళ్ళు అంటే దగ్గర 42-43 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఇంత గట్టిగా పునాది చేసినటువంటి ఆయన పెట్టిన పార్టీలో మేము కింది స్థాయి నుండి వచ్చి ఒక బడుగు బలహీన వర్గాలు అయితేమి మైనార్టీలు అయితేమి అందరికీ ఒక స్థానం కల్పించి రాజకీయ చైతన్యం కల్పించిన మహోన్నత వ్యక్తి ఈరోజు నివాళులు అర్పించడం చాలా బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తి ఇంకా కొన్ని రోజులు బాగా ఉండి అందరినీ ఇంకా చైతన్యపరచాల్సిందిగా జరిగిండాల్సింది, కానీ దురదృష్టం జరిగిపోయింది. ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి దివంగత తారక రామారావు గారి వర్ధంతి జరుపుకోవడము ఎంతో శుభపరిణామము. ఎందుకంటే మరి మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఎన్నో ఘన విజయాలు సాధించి ఆయన ముఖ్యమంత్రిగా సాటి లేని ముఖ్యమంత్రిగా పేరుంది. మరి ఆయన దేశంలోనే లేనటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అవకాశాలు కల్పించి
బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింస్ అందరికీ ఈ రాజ్యాధికారం కొరకు ప్రతి ఒక్కరూ రాజకీయ అధికారం రాజకీయ కుర్చీ అనుభవించాలనే కోరికతో ఆశయంతో కోరుకున్న ఏకైక వ్యక్తి మరి తారక రామారావు గారు. అటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎన్ రామారావు వర్ధంతి జరుపుకోవడము ఎంతో పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. Dice